హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రామ్. మీరు చూస్తున్నారు రామ్ టెక్నాలజీ ఇన్ తెలుగు. టెక్ న్యూస్ ఎపిసోడ్ 55కి అది అందరూ స్వాగతం. మీరు డేట్ చూసుకుంటే జూన్ 26, 2024. ఈరోజు అయితే మీకు చాలా ఇంట్రెస్టింగ్ టెక్ న్యూస్లు అయితే ఉన్నాయి. మీరు అయితే ఈ వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి. అండ్ అలాగే మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే ఈ వీడియోని ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఇలాంటి టెక్ న్యూస్ వీడియోస్, టెక్ రిలేటెడ్ వీడియోస్ తీయడానికి కొంచెం మోటివేషన్ అయితే వస్తుంది. ఖచ్చితంగా మీరైతే ఈ వీడియోని ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా మనమైతే న్యూస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ న్యూస్ చూసుకున్నా మనకి హెచ్ఎండి నుంచి. హెచ్ఎండి అంటే మనకు గుర్తొచ్చేది నోకియా. ఫస్ట్ మనకి నోకియా బ్రాండ్ లాగా అయితే ఉండేది. నోకియా బ్రాండ్ని మైక్రోసాఫ్ట్ కొనుక్కుంది. మైక్రోసాఫ్ట్ దగ్గర నుంచి నోకియా బ్రాండ్ని హెచ్ఎండి అయితే కొనుక్కుంది. హెచ్ఎండి బ్రాండ్ నుంచి అయితే మనకి నోకియా సంబంధించిన ఫోన్స్ చాలా అయితే వచ్చాయి, కానీ అంత సక్సెస్ అయితే అవ్వలేదు. ఇప్పుడైతే హెచ్ఎండి అయితే ఒక 5 ఫోన్స్ అయితే లాంచ్ చేసింది. ఇవి 5 కీప్యాడ్ ఫోన్సే. ఇందులో మనకి హెచ్ఎండి బ్రాండింగ్ మీద 2 ఫోన్స్ అయితే ఉన్నాయి. మిగతా 3 ఫోన్స్ చూసుకుంటే మనకి నోకియా బ్రాండింగ్తో అయితే వస్తున్నాయి. ఇందులో మనకి ఫస్ట్ హెచ్ఎండి చూసుకుంటే మనకి హెచ్ఎండి బ్రాండ్లో వచ్చిన మొబైల్ చూసుకుంటే హెచ్ఎండి 105, హెచ్ఎండి 110 ఈ 2 మోడల్స్ అయితే తీసుకొచ్చారు. ఇందులో మనకి హెచ్ఎండి 105 చూసుకుంటే ఇందులో మనకి బ్యాక్ సైడ్ కెమెరా అయితే ఉండదు. దీని ప్రైస్ వీళ్ళు $999 అయితే పెట్టారు, ₹1000 అయితే పెట్టారు. మనకి హెచ్ఎండి 110 చూసుకుంటే ఇందులో మనకి బ్యాక్ సైడ్ కెమెరా ఉంటుంది. దీని ప్రైస్ $1200 అయితే పెట్టారు. ఇక మనం నోకియా ఫోన్ చూసుకుంటే ఈ 3 ఫోన్స్ మనకి 4Gతో అయితే వస్తాయి. హెచ్ఎండి మనకి ఇప్పుడు ఫోన్స్ వచ్చాయి, హెచ్ఎండి 110 అండ్ అలాగే హెచ్ఎండి 105. ఈ 2 ఫోన్స్ అయితే 4G ఫోన్స్ కావు. నోకియా బ్రాండ్ లో వచ్చిన 3 ఫోన్స్ 4G ఫోన్స్. ఈ నోకియా బ్రాండ్ తో వచ్చిన మొబైల్స్ లో మనకి యూట్యూబ్ కూడా ఉంటుందని చెప్తున్నారు. యూట్యూబ్ కూడా మీరు చూసుకోవచ్చు, యూట్యూబ్ లో షార్ట్స్ కూడా చూసుకోవచ్చు అని బట్ వీళ్ళైతే చెప్తున్నారు. ఇందులో మనకి నోకియా బ్రాండ్ లో వచ్చిన మొబైల్స్ వాటి ప్రైస్ చూసుకుంటే నోకియా 3210 ఇది 4G ఫోన్. ఇందులో మనకి బ్యాక్ సైడ్ కెమెరా ఉంటుంది. దీని ప్రైస్ వీళ్ళు $4000 అయితే పెట్టారు. నోకియా 2204G 2024 మోడల్. ఇది మనకి బ్యాక్ సైడ్ కెమెరా అయితే ఉండదు. దీని ప్రైస్ చూసుకుంటే వీళ్ళు $3249 అయితే పెట్టారు. నోకియా 2354G 2020 మోడల్. ఇది కూడా దీంట్లో మనకి బ్యాక్ సైడ్ కెమెరా ఉంటుంది. దీని ప్రైస్ చూసుకున్నా మనకి $3749 అయితే పెట్టారు. ఇవి వీటి ప్రైజెస్ అయితే. బట్ ఇక్కడ ప్రైస్ అయితే చాలా ఎక్కువైందని చెప్పొచ్చు. ఒకవేళ ఈ మొబైల్స్ కొనాలనుకుంటే నోకియా బ్రాండ్ ని దృష్టిలో పెట్టుకుని కొనాలి, అంతేగాని ఈ ఫోన్స్ కి ఇంత ప్రైస్ పెట్టి కొనదగ్గ ఫోన్స్ అయితే ఖచ్చితంగా కావు. ఒకవేళ నోకియా బ్రాండ్ వచ్చి ఒక మంచి కీప్యాడ్ ఫోన్ కావాలనుకుంటే అప్పుడు మీరు దీని అయితే చూస్ చేసుకోవచ్చు. కానీ ఇందులో మనకి ఓన్లీ యూట్యూబ్ ఉంటుంది, రిమైనింగ్ మనకి ఏముండో. జియో ఫోన్ ప్రైమ్ అని ఉంది, అది జియో ఫోన్ ప్రైమ్ కూడా $2500 దగ్గరలో వస్తుంది. అందులో యూట్యూబ్, వాట్సాప్, మనకి చాలా ఫీచర్స్ అయితే ఉంటాయి దాంట్లో అయితే. ఇందులో అయితే అవన్నీ ఉండవు. ఒకవేళ మీకు కీప్యాడ్ ఫోన్ కావాలి బట్ మాకు అన్నీ ఉండాలి అనుకుంటే జియో ఫోన్ ప్రైమ్ తీసుకోండి. దానికి సంబంధించిన వీడియో అయితే మన ఛానల్లో ఉంది. మొబైల్లో మనకి యూట్యూబ్, వాట్సాప్ ఎలా వర్క్ అవుతున్నాయి మొత్తం డీటెయిల్గా వీడియో చేసి మన ఛానల్లో పెట్టాను. ఇక్కడ ఐకార్డ్స్లో అయితే ఉంటుంది, మీరు చెక్ చేయండి. ఒకవేళ మాకు నోకియా బ్రాండ్ నుంచి కావాలనుకుంటే వీటిని చెక్ చేయండి. ఇవి మనకి హెచ్ఎండి మనకి వెబ్సైట్లో అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి. మీరు గూగుల్లోకి వెళ్ళి హెచ్ఎండి ఇండియా అని కొట్టారనుకోండి, మనకి వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఈ మొబైల్స్ని అయితే మీరు అక్కడి నుంచి కొనవచ్చు. ఇక నెక్స్ట్ నుంచి చూసుకున్నా మనకి సిఎంఎఫ్ నుంచి సిఎంఎఫ్ ఫోన్ 1 అయితే రాబోతుంది. అండ్ అలాగే సిఎంఎఫ్ బడ్స్ Pro 2 కూడా మనకి రాబోతున్నాయి. ఇప్పుడైతే వీళ్ళు ఒక వాచ్ని అయితే టీజ్ చేస్తున్నారు. సిఎంఎఫ్ వాచ్ Pro 2 అనే ఒక వాచ్ని అయితే టీజ్ చేస్తున్నారు. ఈ 2 మనకి మొబైల్ అండ్ అలాగే ఇయర్ బడ్స్తో పాటు మనకి వాచ్ కూడా రాబోతున్నట్లయితే తెలిసింది. మనకి ఆల్రెడీ సిఎంఎఫ్ బ్రాండ్ నుంచి వాచ్ అయితే వచ్చేసింది. ఇప్పుడైతే ఇది మనకి Pro 2 అని వీళ్ళైతే టీజ్ చేస్తున్నారు. చూడాలి ఈ వాచ్ వస్తే దీంట్లో కొత్తగా ఏం స్పెసిఫికేషన్ తీసుకొస్తారో, ప్రైస్ ఎంత పెడతారో, ఇది క్వశ్చన్ మార్క్ అని చెప్పొచ్చు. ఇక నెక్స్ట్ చూసుకున్నా మనకి ఇండియన్ గవర్నమెంట్ నుంచి. ఇండియన్ గవర్నమెంట్ అయితే 2025 కల్లా ప్రతి మొబైల్లో Type-C పోర్ట్ అయితే ఉండాలని చెప్తున్నారు. అండ్ అలాగే 2026 కల్లా ప్రతి ల్యాప్టాప్లో Type-C పోర్ట్ అయితే ఉండాలి ఛార్జింగ్ పెట్టడానికని చెప్తున్నారు. ఇప్పుడైతే మనకి మ్యాక్ బుక్స్లో మనకి Type-C పోర్ట్ అయితే ఉంది. అండ్ అలాగే iPhone 15 సిరీస్ కూడా మనకి Type-C అయితే వచ్చేసాయి. మ్యాక్సిమం మనకి మ్యాక్ బుక్లు కానీ అండ్ అలాగే మనకి ఐఫోన్స్ కానీ ఫ్యూచర్లో రాబోయే మొత్తం మనకి Type-Cతో అయితే వస్తాయి. కాకపోతే కొన్ని బ్రాండ్స్ ఉన్నాయి కదా మనకి బడ్జెట్లో తీసుకొస్తాయి. అవి మనకి 7000, 8000 అట్లా తీసుకొస్తాయి కొన్ని బ్రాండ్స్. అక్కడ మనకి మైక్రో USB కేబుల్ని అయితే యూజ్ చేస్తారు. అండ్ అలాగే మనకి ల్యాప్టాప్స్లో కూడా బట్ కొన్ని ల్యాప్టాప్స్ అయితే ఉంటాయి మనకి ఏసర్ నుంచి కానీ ఏఎస్ఎస్ నుంచి కానీ బడ్జెట్ ల్యాప్టాప్స్లో వాళ్ళు Type-C కాకుండా మనకి వేరే పోర్ట్స్ అయితే తీసుకొస్తుంటారు. బట్ ల్యాప్టాప్స్ అయితే ఖచ్చితంగా 2026 కల్లా Type-C పోర్ట్స్తో రావాలి. అండ్ అలాగే మొబైల్స్ కూడా 2025 కల్లా Type-Cతో రావాలని గవర్నమెంట్ అయితే రూల్ అయితే పెట్టింది. చూడాలి మనం ఫ్యూచర్లో వచ్చే మొబైల్స్ ప్రతి మొబైల్లో మనం Type-C పోర్ట్ అయితే చూస్తాం. ఎటైనా ట్రావెల్ చేయాల్సి వస్తే మనం ఎక్కువ ఛార్జింగ్ కేబుల్స్ అయితే క్యారీ చేయాల్సిన అవసరం లేదు. ఈ Type-C కేబుల్ తీసుకుపోతే చాలు, ప్రతి దాని అయితే మనం ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు.
ఇక నెక్స్ట్ నుంచి చూసుకున్న మనకి సామ్సంగ్ నుంచి సామ్సంగ్ అన్ప్యాక్డ్ ఈవెంట్ అయితే మనకి జూలై 10వ తారీఖున అయితే జరగబోతుంది. ఇప్పటి వరకు సామ్సంగ్ అయితే ఎలాంటి అనౌన్స్మెంట్ అయితే చేయలేదు. జూలై 10వ తారీఖు అన్ప్యాక్డ్ ఈవెంట్ అని ఎలాంటి అనౌన్స్మెంట్ అయితే చేయలేదు. కానీ ఇప్పుడైతే అనౌన్స్మెంట్ అయితే చేసింది. జూలై 10వ తారీఖు ప్యారిస్ లో అయితే ఈ సామ్సంగ్ అన్ప్యాక్డ్ ఈవెంట్ అయితే జరగబోతుంది. ఈవెంట్ లో అయితే మనం మాక్సిమం జెడ్ ఫోల్డ్ 6 అండ్ అలాగే జెడ్ ఫ్లిప్ 6 అండ్ అలాగే వాచ్ 7 సిరీస్ అయితే చూడబోతున్నాం. చూడాలి వీటి ప్రైస్ ఎంత పడతారో. మనకి జూలై 10వ తారీఖు అంటే దగ్గరలో ఉంది. జూలై 10 అంటే మనకి ఒక 2 వీక్స్ టైం అయితే ఉంది. బట్ ఈ 2 వీక్స్ తర్వాత మనం అయితే సామ్సంగ్ నుంచి వచ్చే కొత్త ఇన్నోవేషన్స్ ఏంటో మనం అయితే చూడబోతున్నాం. సామ్సంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 6, జెడ్ ఫ్లిప్ 6 అండ్ అలాగే వాచ్ 7 సిరీస్ అయితే మనం అయితే చూడబోతున్నాం. బట్ ఇంకా కొత్త ఏం తీసుకొస్తారో మనకి జూలై 10వ తారీఖున అయితే తెలిసింది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు టెక్ న్యూస్ అయితే. ఈ టెక్ న్యూస్ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని టెక్ న్యూస్ వీడియోస్ కావాలనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.